ఒకసారి వెజైనా ద్వారా బర్త్ అయిన తర్వాత దాని టోన్ అంత ముందులాగా ఉండదు, కొంత రిలాక్స్డ్గానే ఉంటుంది అక్కడ. ఆ టోన్ తగ్గే మాట వాస్తవం. అది పెరినియల్ ఎక్సర్సైజెస్ అవి చెప్పి ఆ టోన్ స్ట్రెంగ్తన్ చేసేలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇలా కంప్లైంట్తో తర్వాత వచ్చేవాళ్ళు, ఇలా భయపడేవాళ్ళు, వాళ్ళకి ఈ పెరినియల్ ఎక్సర్సైజెస్ అనేవి మేము చెప్తూ ఉంటాం. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ కేసెస్లో వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళకి ఆ తర్వాత కూడా అంత ఇబ్బంది ఉండదు. సో ఇన్ కేస్ అలాగేమన్నా రేర్ కేసులో వాళ్ళు అడిగితే అక్కడ ఒక స్ట్రెంథనింగ్ చిన్న సర్జరీస్ కూడా పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ఆ భయానికి సిజేరియన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ సిజేరియన్స్ లో కూడా స్టార్టింగ్ లో నిలువుగా కట్ చేసేవాళ్ళు, అవును. ఆ తర్వాత అడ్డంగా కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎంత అక్కర్లేదు అసలు ఈ మాత్రం ఈ మాత్రం కట్ చేస్తే చాలు అనేంత వరకు వచ్చిన తర్వాత ఈవెన్ స్విచెస్ లో కూడా చిన్నగా కట్ చేయడం అనేది కాదు, ఎందుకంటే బేబీ హెడ్ డయామీటర్ ఆల్మోస్ట్ 9.5 సెంటీమీటర్. సో దానికన్నా పెద్దదే రావాలి ఇన్సిషన్, కనీసం 10 సెంటీమీటర్ టు 12 సెంటీమీటర్ ఇన్సిషన్ ఉండాలి. ఇన్సిషన్ తగ్గించే క్రమం ఉండదు అలా. కాకపోతే ఏంటంటే సూచర్ మెటీరియల్స్ ఎంత మంచి వచ్చినాయంటే అదేంటంటే సెల్ఫ్ అబ్జార్బుల్ సూచర్స్ వచ్చాయి. అందుకని ఏంటంటే బయటకు కనపడకుండా సబ్క్యూటిక్యులర్ లెవెల్లో వేసి సో హీలింగ్ బాగా వచ్చే సూచర్ మెటీరియల్స్ ఉన్నాయి. కాకుండా ఈ రోజున యాంటీబయాటిక్స్ అవి కూడా లిబరల్గా వాడుతున్నారు, మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు సిజేరియన్ తర్వాత. ఈ అన్ని కారణాలతో ఏంటంటే సిజేరియన్ సెక్షన్ స్కార్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అవును, చాలా నీట్గా ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా 2-3 డేస్లోనే డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో అందుకని కూడా ఏంటంటే జనాలు దాని వైపు మొగ్గు చూపుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది మనం తగ్గించాలంటే కొంత కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసి ఓపిక గైనకాలజిస్ట్ ఉండాలి బేసిక్గా. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎస్పెషలీ వైజాగ్ లో ఒక్క రోజులో ఎన్ని డెలివరీలు అయ్యే అవకాశం ఉందండి? ఇక్కడ 2 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతాయి కాబట్టి 2 గవర్నమెంట్ హాస్పిటల్లో కలిపి ఒక రోజులో 50 ఉండొచ్చు, ఈక్వల్ నెంబర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండొచ్చు. అసలు సపోజ్ సెకండ్ బేబీ అని అనుకుంటే మినిమం ఉండాల్సిన గ్యాప్ మదర్ హెల్త్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే కనుక మినిమం 2 years అండి. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి బాడీలో, ఆ చేంజెస్ అన్నీ రికవర్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ రిస్టోర్ అవ్వాలి. కాకుండా బేబీకి ఫీడ్ ఇస్తూ ఉంటారు, అట్లీస్ట్ 1 to 1.5 years ఫీడ్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగి వాళ్ళంతా నార్మల్ అవ్వడానికి కనీసం 18 months to 2 years కావాలి. సో మేము ఏంటంటే డిశ్చార్జ్ అప్పుడు ఈ మాట కూడా చెప్తుంటాం, స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం ఏంటంటే ఇద్దరే ఉండాలి అనే కాన్సెప్ట్ ఉండేది, అంతకుముందు 3, తర్వాత 2, తర్వాత ఒకళ్ళే ముద్దు, ఇలాంటి స్లోగన్స్ రకరకాలుగా వచ్చాయి. ఈ రోజున కాన్సెప్ట్ ఏంటంటే స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్, బిడకి గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐడియల్గా 2 years, మినిమం 2 years, కానీ 4 to 5 years ఉంటే చాలా ఐడియల్ ఉంటాయి, చాలా ఐడియల్. సో దీనికి స్పేసింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాపర్ టీ, ఇంకోటి పిల్స్ ఉన్నాయి, తర్వాత అంతరాని ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటినేమో క్యాఫ్టేరియా అప్రోచ్ అంటాం, అంటే మన హోటల్కి వెళ్ళి మనం చూస్ చేసుకునేట్టుగా. సో వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వాడితే ఈ బెనిఫిట్, ఇది వాడితే ఈ నష్టం, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే చూస్ చేసుకునే విధంగా ఆ కౌన్సిలింగ్ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం, లేకపోతే ఎనీ గైనకాలజిస్ట్ ఉద్దేశం ప్రకారం 4 to 5 years ఆ స్పేసింగ్ అనేది ఉంటే మన సమాజానికి మంచిది. ఇప్పటికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే నిజంగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పటికీ భయపడుతున్నారండి? ఇప్పటికీ భయపడతారండి, ఇప్పటికీ భయపడతారు. అసలు గట్టిగా చెప్పాలంటే వైఫ్సే అలౌ చేయరు హస్బెండ్ని చేయించుకోవడానికి. మీరు నమ్ముతారా? మా ఆయన వద్దులేండి నేనే చేయించుకుంటాను, నా కష్టం ఏదో నేనే పడతానని ఈ రోజు కూడా వైఫ్స్ మేమే చేయించుకుంటా అంటారు తప్ప వాళ్ళ హస్బెండ్ చేయించుకుంటా అన్నా వీళ్ళు చేయించుకోనివ్వరు. సో అది ఆ పరిస్థితి ఇంకా ఉంది. అంటే మెయిల్స్ చేసుకుంటే వాళ్ళ పొటెన్సీ తగ్గిపోతుందని, ఫిజికల్ వర్క్ చేయలేరనే కాన్సెప్ట్ చాలా ఉంది. అవును అవును, చాలా ఉంది. అది ఆడవాళ్ళలో ఎక్కువ ఉందేమో మగవాళ్ళ కన్నా అనిపిస్తుంది. యాక్చువల్లీ అందులో నిజం ఎంత ఉంది ఈ సందర్భంగా మీరు అసలు నిజం లేదండి. వాళ్ళకి చేసేది చాలా చిన్న ప్రొసీజరు, ఈ 5 to 10 minutes ప్రొసీజర్.
అసలు చిన్న ఇన్సిషన్ కూడా ఉంటుంది, చిన్న స్కార్ కూడా ఉంటుంది. చాలా ఈజీ ప్రొసీజరు. కానీ హవెవర్ ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు వినరు. అందుకని ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నా ట్యూబెక్టమీ అంటాము. ఆడవాళ్ళకి చేసేది ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేసేది వ్యాసెక్టమీ. వ్యాసెక్టమీ చాలా రేర్ సర్జరీ, ట్యూబెక్టమీ ఇస్ అ యూజువల్ సర్జరీ. కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే ఉమెన్ లైఫ్లో కన్సీవ్ అయ్యి మోసి కానీ చివరికి వీళ్ళ శరీరం అంతా పిల్లల్ని కనడానికి పెంచడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవడానికి కరిగిపోతూ ఉంటుంది కొవ్వొత్తుల ఆవిడ. ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినా బయట చూసినా ఎక్కడ చూసినా మగవాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఎంత మనవలు పుట్టినా వీళ్ళు మాత్రం శరీరంలో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే బయలాజికలీ వీళ్ళు మాత్రం పాపం 30 ఏళ్ళు రాగానే 2 పిల్లలు అయిపోయింది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఇప్పటికీ అంటే ఎవరో కొన్ని ఫ్యామిలీస్ లో తప్ప ఇన్ జనరల్ గా ఉండే మెజారిటీ వైజ్ పర్సంటేజెస్ మాట్లాడుకుంటే అయ్యో పాపం అనాలా, లేదంటే అసలు ఇంకొకళ్ళకి భర్త ఇచ్చే గొప్ప అవకాశం భగవంతుడు మహిళకి ఇచ్చాడని తీసుకోవాలో అర్థం కాదు నాకైతే. నా అబ్జర్వేషన్ లో ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ గా చూడాలి. కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే మీరు అన్నట్టు కొవ్వొత్తులా కరిగిపోవడం అనే కాన్సెప్ట్, ఇంకొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటాయి. కరెక్ట్, రెండు ఉన్నాయి. కరెక్ట్. చాలా సార్లు ఎస్పెషలీ లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇన్కమ్ లేకపోతే ఉన్న ఫుడ్ ఏదో వాట్ ఎవర్, ఫస్ట్ పిల్లలకి, నెక్స్ట్ హస్బెండ్ కి, ఆ నెక్స్టే నాకు, ఆ షేర్ తగ్గిపోతుంటుంది మదర్కి వచ్చేటప్పటికి. సో అందుకని ఏంటంటే డైట్ పరంగా కూడా వాళ్ళు కొంచెం మాల్నరిష్డ్గా ఉంటారు. అది ఆ గ్రూప్లో. ఇంకోటి ఎఫ్లుయెంట్ గ్రూప్లో కొంచెం ఓవర్ ఈటింగ్, ఒబేసిటీ ఆ రకంగా కూడా ఉంది. 2 రకాలుగా చూడాలి ఇది.